హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు టెక్ ప్రపంచంలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి వచ్చేసాయి. అవి ఏంటంటే గూగుల్ భారతదేశంలో ఏఐ ఏజెంట్ తీసుకొచ్చింది. అలాగే ఓపెన్ ఏఐ కొత్త జీపీటీ టూల్ గురించి పెద్ద అప్డేట్ వచ్చింది. మెటా కొత్త ఏఐ గ్లాస్ని టెస్ట్ చేస్తుంది. అలాగే స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే మొదటి కమర్షియల్ న్యూక్లియర్ పవర్ శాటిలైట్ని లాంచ్ చేసింది. అలాగే యాపిల్ నుంచి $30 బిలియన్ భారీ డీల్ కూడా వార్తలో నిలిచిందనమాట. ఒక్క వార్తను పూర్తి వివరాలతో ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దానిలో నెంబర్ 1 వచ్చేసి గూగుల్ ఏజెంట్ ఇప్పుడు భారత్లో అనమాట. అదేంటంటే ఇప్పటి వరకు గూగుల్ యాడ్స్ లో ఒక యాడ్ క్యాంపెయిన్ తయారు చేయాలంటే కీవర్డ్స్ ఎంచుకోవడం, అలాగే హెడ్లైన్ రాయడం, డిస్క్రిప్షన్ తయారు చేయడం, ఆడియన్స్ ఎంపిక చేయడం వంటి పనులన్నీ మాన్యువల్ గా చేసుకోవాల్సి వచ్చేది. కానీ కొత్తగా డిజిటల్ మార్కెట్ నేర్చుకునే వారికి ఇది చాలా కష్టంగా ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు గూగుల్ జెమినీ ఇప్పుడు ఆధారిత ఏఐ ఏజెంట్ భారతదేశం సెర్చ్ యాడ్ లో కూడా యాడ్ చేయడం జరిగింది. ఏఐకి బిజినెస్ గురించి కొన్ని వివరాలు ఇస్తే అది మీకోసం హెడ్లైన్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, కీవర్డ్ కానీ, బడ్జెట్ సజెషన్ కానీ, క్యాంపెయిన్ స్ట్రక్చర్ కానీ ఇలా వాటిని రూపొందించగలదు. సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, మీరు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, లేకపోతే షాప్ ఓనర్ అయినా, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా యాడ్స్ రూపొందించడం చాలా సులభంగా ఉంటుంది. క్యాంపెయిన్ సెటప్ సమయం తగ్గుతుంది. అలాగే చిన్న వ్యాపారాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఓపెన్ ఏఐ ఇప్పుడు కొత్త జీపీటీ మోడల్ లాంచ్ కి సిద్ధంగా ఉంది. అదేంటంటే ఓపెన్ ఏఐ తన అత్యంత సామర్థ్యమైన జీపీటీ మోడల్ ని విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయినా ఆ మోడల్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి. ఈ కొత్త మోడల్లో ఏముండొచ్చు అంటే, ఒకటి మరింత సహజమైన తెలుగు సహా సంభాషణ, అలాగే కోడింగ్లో మెరుగైన పనితీరు, అలాగే వేగవంతమైన సమాధానాలు, అలాగే ఇమేజెస్, వాయిస్, డాక్యుమెంట్స్ ఒకేసారి అర్థం చేసుకునే మెరుగైన మల్టీపుల్ సామర్థ్యాలు ఉంటాయన్నమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, కంటెంట్ క్రియేటర్స్, అలాగే స్టూడెంట్స్, అలాగే ప్రోగ్రామర్స్, ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికీ ఇది రోజువారీ పనులకు వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మెటా ఏఐ గ్లాసెస్. భవిష్యత్ ఇదేనా? మెటా ప్రస్తుతం ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ను పరీక్షిస్తుంది. ఈ గ్లాసెస్ కేవలం వీడియోలు తీయడం లేదా కాల్స్ చేయడం ఇలా కొంచెం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న పరిసరాలను ఏఐ సహాయంతో అర్థం చేసుకునే విధంగా రూపొందిస్తున్నారు. నాకు తెలిసి వీటిలో ఉండే అవకాశం ఉండే ఫ్యూచర్స్ ఏంటంటే లైవ్ ట్రాన్స్లేషన్ కానీ, ఆబ్జెక్ట్ రికగ్నిషన్ కానీ, నావిగేషన్ కానీ, వాయిస్ అసిస్టెంట్ కానీ, రియల్ టైమ్ ఏఐ సజెషన్స్ కానీ ఉంటాయన్నమాట. దీని ప్రభావం భవిష్యత్తులో మన ఫోన్ తక్కువగా ఏఐ గ్లాసులను ఎక్కువగా ఉపయోగించే పరిస్థితి రావచ్చని నిపుణులు కూడా భావిస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పేస్ ఎక్స్. ప్రెజెంట్ స్పేస్ ఎక్స్ ప్రపంచంలో తొలి కమర్షియల్ న్యూక్లియర్ పవర్ శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించింది. సాధారణ సోలార్ ప్యానెల్స్ మీద ఆధారపడే శాటిలైట్స్ ఉపగ్రహాల్లో పోలిస్తే న్యూక్లియర్ పవర్ వల్ల ఎక్కువ కాలం శక్తి అందే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే డీప్ స్పేస్ మిషన్స్, అలాగే ఎక్కువ కాలం పనిచేసే ఉపగ్రహాలు, అధిక శక్తి అవసరమయ్యే కమ్యూనికేషన్ వ్యవస్థలు, భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు కొత్త అవకాశాలు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి యాపిల్ బ్రాడ్బ్యాండ్ భారీ చిప్ డీల్ అనమాట. యాపిల్ అమెరికాలో తయారయ్యే చిప్ కోసం బ్రాడ్కామ్ తో కలిసి $30 బిలియన్ పైగా విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. దీని లక్ష్యం విదేశీ సరఫరాలపై ఆధారపడటాన్ని తగ్గించి అమెరికాలోనే చిప్ తయారు చేసే బలోపేతం చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే ఐఫోను, మ్యాక్, ఐపాడ్ వంటి ఉత్పత్తుల సప్లై చైన్ మరింత బలమవుతుంది. అలాగే ఏఐ ఆధారిత యాపిల్ ప్రొడక్ట్స్ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే అమెరికాలో సెమీకండక్టర్ రంగానికి కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్, ఎన్విడియాకి ఏమైంది? ఏఐ సంస్థలకి అసలు ఏమవుతుంది? ఫ్రెండ్స్, ఏఐ అంటే మొదట గుర్తొచ్చే కంపెనీల్లో ఎన్విడియా ఒకటి. చాట్ జీపీటీ, జెమినీ, క్లౌడ్, గ్రోక్ వంటి ఏఐ మోడల్స్ పై ట్రైన్ చేయడానికి అవసరమైన శక్తివంతమైన జీబీయూలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. అందుకే గత కొన్నేళ్లలో ఎన్విడియా షేర్దారులు భారీగా పెరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారిందనమాట. ఇటీవల ఏఐ కంపెనీల విలువపై పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో ఎన్విడియా మార్కెట్ విలువల్లో కూడా గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏఐ కంపెనీలపై ప్రాఫిట్ బుకింగ్, అలాగే ఏఎండి, ఇంటెల్, గూగుల్, టీపీ వంటి పోటీ పెరగడం, అలాగే భారీ ఏఐ పెట్టుబడులపై మార్కెట్ జాగ్రత్తగా ఉండటం. మనకు ఉపయోగం ఏమిటంటే దీంట్లో ఈ పోటీ వల్ల భవిష్యత్తులో ఏఐ హార్డ్వేర్ చౌకగా లభించే అవకాశం ఉంది. అలాగే దీనివల్ల ఏఐ సేవలు మరింత మందికి అందుబాటులోకి రావచ్చు. అలాగే నెక్స్ట్ వన్, టెక్ లేఅవుట్స్ ఇంకా ఆగలేదన్నమాట. 2026లో కూడా ప్రపంచవ్యాప్తంగా టెక్ లేఅవుట్స్ కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, సిస్కో, అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలో ఏఐ ఆటోమేషన్ మరియు ఖర్చు తగ్గింపు భారంగా ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. కారణాలు ఏఐ ఆటోమేషన్, అలాగే కంపెనీల క్యాష్ కట్టింగ్, ప్రాజెక్ట్ రిస్ట్రిబ్యూటింగ్, అలాగే క్లౌడ్ అండ్ ఏఐ వైపు మార్పు. భారతదేశంపై ప్రభావం, ఐటీ ఉద్యోగాల్లో పోటీ పెరుగుతుంది. అయితే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్ నేర్చుకున్న వారికి
మంచి అవకాశాలు కొనసాగుతున్నాయి. మీరు ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్తో పాటు ఏఐ ఏఐ టూల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అలాగే క్లౌడ్ స్కిల్స్ నేర్చుకోవడం ఇప్పుడు చాలా అవసరం. అలాగే మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ పార్ట్స్ పై భారీ తగ్గింపు, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుంది. భారతదేశ ప్రభుత్వం కొన్ని స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్స్ పై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది. దీనివల్ల ఏమవుతుందంటే మొబైల్ తయారీ ఖర్చు తగ్గుతుంది. అలాగే భారత్లో తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే కొన్ని స్మార్ట్ ఫోన్ ధరలు భవిష్యత్తులో అవకాశం కూడా ఎక్కువ ఉంది, తగ్గే అవకాశం కూడా. ఇది ఎందుకు ముఖ్యమైన వార్త ఏంటంటే ప్రస్తుతం భారత ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ హబ్గా ఎదుగుతుంది. ఈ నిర్ణయం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊపినిస్తుంది అనమాట, అలాగే ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ ఫోటోలో ఏఐ మిక్సింగ్ ఫ్యూచర్ అనమాట. గూగుల్ ఫోటోస్ లో త్వరలో ఏఐ మిక్సింగ్ అనే కొత్త ఫ్యూచర్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యూచర్ ఏం చేస్తుందంటే మీరు ఒక ఫోటోని ఎంచుకుని ఏఐ దాన్ని కార్టూన్, అలాగే యానిమ్, అలాగే స్కెచ్, వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్ వంటి అనేక స్టైల్స్లో మీరు మార్చుకోగలరు. ఎవరికి ఉపయోగం అంటే యూట్యూబర్స్కి, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్కి కానీ, లేకపోతే గ్రాఫిక్ డిజైనర్స్కి కానీ, లేదంటే సోషల్ మీడియా యూజర్స్కి కానీ క్రియేటివ్ కంటెంట్ తయారు చేయడం మరింత సులభంగా ఉంటుందన్నమాట. అలాగే గ్రోక్ 4.5 లాంచ్ అనమాట. ఎలాన్ మస్క్ చెందిన XAI సంస్థ గ్రోక్ 4.5 ఏఐ మోడల్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. అదేంటంటే ఈ మోడల్లో ఉండే అవకాశం ఉన్న ఫ్యూచర్స్ ఏంటో చెప్పనా. ఒకటి వచ్చి ఫాస్టర్ రీజనింగ్, అలాగే బెటర్ కోడింగ్ సపోర్ట్, అలాగే అడ్వాన్స్డ్ వాయిస్ కన్వర్జేషన్, అలాగే లార్జ్ కంటెక్స్ట్ విండో, అలాగే బెటర్ ఇమేజ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఓపెన్ ఏఐ గూగుల్కి పోటీ అనమాట. ఇది ప్రస్తుతం గూగుల్ రంగంలో ఓపెన్ ఏఐ, జెమినీ, అలాగే గూగుల్, అదర్పిక్, మెటా, XAI మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ఈ పోటీ వల్ల ఏఐ టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు టాప్ 10 టెక్ న్యూస్. మీకు ఈ టెక్ న్యూస్లో ఏ టెక్ న్యూస్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.